ఏది ఆ రిమోట్ ఒకసారి ఇవ్వు. ఈ మధ్య అసలు ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ రావడం లేదు. అసలు ఫోకస్ కాన్సన్ట్రేషన్ అసలు కుదరడం లేదు. అండ్ అట్లే చదివింది కూడా పెద్ద గుర్తుండడం లేదు. ఇలా మీరు ఫీల్ అవుతున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ టు అవర్ టీనేజ్ సిరీస్. మై సెల్ఫ్ అభిషేక్ సింగంశెట్టి, వర్కింగ్ యాజ్ ఎ సైకాలజిస్ట్ అండ్ కెరియర్ కౌన్సిలర్. మరి ఈరోజు ఈ ప్రాబ్లం కేవలం టీనేజర్స్ మాత్రమే కాదు, చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఈ మధ్య రీసెర్చ్లో ప్రూవ్ అయింది. ఈ సిమ్టమ్స్ అన్నిటికీ రీజన్ ఏంటో తెలుసా? అదే మొబైల్ అడిక్షన్. ఎస్, మొబైల్ అడిక్షన్ మీద ఇప్పటికి చాలా వీడియోలు చూస్తుండవు, కానీ ఇది అన్నిటికంటే డిఫరెంట్ వీడియో. ఎందుకంటే బయలాజికల్గా లోపల ఏం జరుగుతుంది అండ్ సైకలాజికల్గా దీనివల్ల ఎటువంటి ఇంపాక్ట్స్ నీ మీద ఉంటాయని నేను చెప్పబోతున్నాను. దాంతోపాటు ఈరోజు ఇక్కడ దానికి సొల్యూషన్ కూడా ఇచ్చేయబోతున్నాను. అసలు మొబైల్ అడిక్షన్ అంటే ఏంటి? అసలు ఈ మొబైల్ చూసినప్పుడు బ్రెయిన్లో ఏం జరుగుతుంది? దాన్నే మనం డోపమైన్ రష్, డోపమైన్ ఓవర్లోడ్ అంటాం. డోపమైన్ అనేది మంచి హార్మోనే. మంచిది కదా అని చెప్పి ఎక్కువ తింటే ఏమవుద్దో నీకు తెలుసు. అలానే మంచిది కదా అని చెప్పి ఎక్కువ రిలీజ్ అయితే ఏమవుద్ది అంటే, ఫస్ట్ నీ అటెన్షన్ స్పాన్ని దెబ్బ కొడుతుంది. రెండోది నీ ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా ఇబ్బంది పడతాయి. అలానే నీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అయ్యి దానివల్ల నీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా డల్ అయిపోతాయి. అలానే నీ స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే నీ మెలటోనిన్ హార్మోన్ కూడా రిలీజ్ అవ్వదు. నీ యాంగ్జైటీ, నీ డిప్రెషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఫైనల్లీ నీ న్యాచురల్ మెమరీ ఫంక్షన్ని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా వినిన తర్వాత నీ బ్రెయిన్లో ఒక 2 క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. ఒకటి, నేను అసలు మొబైల్ అడిక్షన్లో ఉన్నానా? ఉంటే దాని నుంచి ఎలా బయటికి రావాలి? ఎస్, ఆ రెండింటికి నేను ఆన్సర్ ఇస్తాను. మరి దానికోసంగా నేను నీకోసం ఒక పీడిఎఫ్ రెడీ చేశాను. నువ్వు కింద ఫోన్ అని చెప్పి కామెంట్లో టైప్ చేస్తే నేను నీకు ఆ పీడిఎఫ్ పంపిస్తాను. ఫస్ట్ది నువ్వు మొబైల్ అడిక్షన్లో ఉన్నావో లేదో తెలుసుకోవచ్చు. రెండోది 7 days ట్రాకర్. ఈ ట్రాకర్ని యూజ్ చేసి అద్భుతంగా నువ్వు నీ మొబైల్ అడిక్షన్ నుంచి బయటకు రావడానికి 100% ట్రై చేయొచ్చు. మరి ఈ వీడియో మీరు ఎవరికి షేర్ చేయాలో మీకు బాగా తెలుసు. మరి ఇటువంటి అద్భుతమైన కంటెంట్ మీరు ఎవ్రీడే తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలో మీకు తెలుసు.